హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. తెలంగాణ ప్రజలు మరియు హైదరాబాద్ ప్రాంతవాసులు ఎంతో ఘనంగా నిర్వహించుకునే వేడుకే ఈ బోనాల వేడుక. 2024 సంవత్సరంలో ఆషాఢ మాసంలో మన హైదరాబాద్‌లో బోనాలు స్టార్ట్ అయ్యాయి. మొదటి బోనంగా గోల్కొండ జగదాంబ అమ్మవారికి హైదరాబాద్ ప్రాంతవాసులు మరియు తెలంగాణ ప్రాంతవాసులు సమర్పించడం జరిగింది. గోల్కొండ జగదాంబ బోనాల జాతర తర్వాత మరి ఒక అంత స్థాయిలో జరిగేదే బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం. ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవానికి గూడా లక్షలాది మంది భక్తులు తరలిరావడం జరిగింది. అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు. మరియు ఇంకొక విశేషం ఏంటంటే, ఈ బల్కంపేట ఎల్లమ్మ తల్లి భక్త బృందం అంటే ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ కూడా లక్షలాది మందిగా తరలి వస్తున్న భక్తులందరికి గూడా ఆహార సదుపాయాలు కూడా ఏర్పాటు చేయటం జరిగింది. మీరిప్పుడు చూస్తున్నారు కదా! ఈ టెంటుల్లోనే కుర్చీలు, బెంచీలేసి బఫ్ సిస్టమ్‌లో ఎంతమంది ప్రజలొస్తే అంతమంది ప్రజలకి ఆహారాన్ని ఉచితంగా అందించడం జరుగుతుంది. మీరిప్పుడు చూస్తుంది పోతురాజులుగా రెడీ అవుతున్నారు భక్తులు. చూడండి ఫ్రెండ్స్, హైదరాబాద్‌లో జరిగే బోనాల పండుగలో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే పోతురాజులు. వాళ్ళు చేసే నృత్యం, వాళ్ళ ఆహార్యం. భారతదేశంలోనే అత్యంత ప్రాచీనం మన హైదరాబాద్ బోనాల్లో జరిగే పోతురాజుల అలంకరణ మరియు వాళ్ళ నృత్యాలు స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట బోనాలకి. ఈ పోతురాజుల్ని 40 సంవత్సరాల వయసున్నోళ్ళు, 50 సంవత్సరాల వయసున్నోళ్ళే కాదు, 10 సంవత్సరాల వయసు దాటిన పిల్లలు కూడా పోతురాజు వేషం కట్టి ఈ బోనాల్లో అమ్మవారికి సంబరాన్ని జేస్తుంటారు. చూడండి ఫ్రెండ్స్, వందలాది మంది పోతురాజులు ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి వచ్చారు. వీళ్ళందరూ గూడా పోతురాజులు. నృత్యాలు ఈ బోనాలకి స్పెషల్ అట్రాక్షన్. జోగినీలు, అర్ధనారీశ్వరులు మరియు మహిళా భక్తురాలు అమ్మవారికి బోనం సమర్పిస్తారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీరిప్పుడు చూస్తున్నారు బోనాలు. ఇంకొక షాట్ కూడా చూపిస్తాను చూడండి. బోనాలు ఎత్తుకొని ఆ బోనం కుండ కొద్దిగా గూడా బ్యాలెన్స్ తప్పకుండా నృత్యం చేస్తారు ఫ్రెండ్స్. అది అమ్మవారు సత్యంగా చెప్పవచ్చు. మరియు అమ్మవారిపై వాళ్ళకున్న నమ్మకం, వాళ్ళకున్న భక్తి చేతనే వాళ్ళు ఎంత నృత్యం చేసినా గాని, ఆ బోనం కుండనేది బ్యాలెన్స్ తప్పకుండా అలానే నెత్తిపైనే ఉంటుంది ఫ్రెండ్స్. 700 సంవత్సరాల క్రితం ఈ ఆలయ పరిసర ప్రాంతంలో ఒక చిన్న గ్రామం ఉండేదంట. దాని పేరొచ్చేసి బల్కంపేట. ఈ గ్రామంలో ఉన్న ఒక రైతు తన పొలంలో బావి తవ్వించాలని నిర్ణయించుకొని, బావి తవ్వుతూ ఉండగా రాయి తగిలిన శబ్దం అతనికి వినిపించింది. ఆ రాయిని తొలగించే ప్రయత్నంలో ఆ రాయి కాదని, అది ఒక అమ్మవారి విగ్రహ స్వరూపమని గమనించిన రైతు గ్రామంలోకెళ్ళి గ్రామస్తులందరిని పిలిచి ఆ అమ్మవారిని వాళ్ళకి చూపించడం జరిగింది. గ్రామస్తులందరూ కలిసి ఆ అమ్మవారిని బయటికి తీసి గుడి కట్టి పూజలు చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఎంత ప్రయత్నించినా సరే ఆ బావిలో ఉన్న అమ్మవారు వాళ్ళకి కదలలేదు. ఇదే అమ్మవారి ఆజ్ఞ అనుకోని అమ్మవారిని బావిలోనే ఉంచి పూజలు నిర్వహించడం జరిగింది. అలా పూజలు నిర్వహిస్తూ ఉండగా కొంతకాలానికి ఈ అమ్మవారి యొక్క మహిమలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు తెలిసి భక్తుల రద్దీ పెరగటం జరిగింది. అలా ఒక చిన్న గుడిగా మొదలైన ఈ అమ్మవారి ఆలయ చరిత్ర ఈరోజు భారతదేశంలోనే ఒక ప్రముఖమైన ఆలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తుందే బల్కంపేట అమ్మవారి యొక్క ఆలయం. భక్తులు ఈ ప్రవేశ ద్వారం గుండానే లోనకి ప్రవేశించడం జరుగుతుంది. ఇక్కడనే అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ అమ్మవారి ఆలయంలో నాగదేవతతో పాటుగా పోచమ్మ తల్లిని కూడా ప్రతిష్ఠ చేయటం జరిగింది. మీరిప్పుడు చూస్తుందే నాగదేవత ఆలయం. కొత్త దంపతులొచ్చి ఇక్కడ మొక్కుకుంటే సంతానం కలుగుతుందంట. పోచమ్మ తల్లి ఆలయం ఫ్రెండ్స్ మీరిప్పుడు చూస్తుంది. ఈ ఆలయంలో బలి కూడా ఎక్కువగా చేస్తారు. జంతు బలి కూడా జరుగుతుంది. మనం ఇప్పుడు పల్కంపేట ఎల్లమ్మ తల్లి ప్రధాన ఆలయంలోకెళ్ళి దర్శించుకుందాం. అన్ని ఆలయాల్లాగా ఈ ఆలయంలో అమ్మవారు పైన ఉండదు. భూగర్భానికి 10 అడుగుల లోతులో ఉంటుంది ఫ్రెండ్స్. ఒక బావిలో అమ్మవారు వెలిసింది కాబట్టి, అమ్మవారు భూగర్భంలో కొలువై ఉంటుంది. అమ్మవారి కళ్యాణ వేడుక నిర్వహిస్తున్నారు కాబట్టి, భక్తుల రద్దీ కోసం ఆలయం వారు ఈ క్యూ లైన్‌లు ఏర్పాటు చేయడం జరిగింది.
మనం ఇలా ఒక 10 అడుగుల లోతులో ఉన్న భూగర్భంలోకి ఈ మెట్ల ద్వారానే లోనకెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలి. ఈ అమ్మవారిని దర్శించుకుంటే అష్టాదశ శక్తి పీఠాలని దర్శించుకున్నంత ఫలితం ఉంటుందంట. ఈ అమ్మవారిని కొంతమంది జలదుర్గ గూడా భావించి పూజలు నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి వేలాది మంది భక్తులు తరలిరావటం జరిగింది. అందుకోసమే ఇంత క్రౌడ్ ఉంది ఫ్రెండ్స్. మీకు అమ్మవారిని కూడా చూపిస్తాను చూడండి. మీరిప్పుడు చూసేదే బల్కంపేట ఎల్లమ్మ తల్లి అమ్మవారు. ఇప్పుడు మీరు పైన చూసే మూర్తి పైన మనుషులు ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఆ మూర్తి కిందనే మనకి బావిలో ఉన్న బల్కంపేట ఎల్లమ్మ తల్లి కొలువై ఉంటుంది ఫ్రెండ్స్. ఈ అమ్మవారికి ఈ బోనాల టైంలో అమ్మవారిని దర్శించి మొక్కుకుంటే, మళ్ళీ వచ్చే సంవత్సరం బోనాలొచ్చే టయానికి మన కోరిక నెరవేరుతుందంట. ఫ్రెండ్స్ కోరికంటే ధర్మబద్ధమైందైతే, అది తప్పనిసరిగా అమ్మవారు మనల్ని కటాక్షించి మన కోరికను నెరవేరుస్తుందంట ఫ్రెండ్స్. ఆషాఢ మాసంలో నిర్వహించే అమ్మవారి కళ్యాణాన్ని 3 రోజులు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారి ఆలయం పైన అమ్మవారిని జ్యోతి రూపంలో ప్రతిష్ఠించారు ఫ్రెండ్స్. మీరిప్పుడు చూస్తుంది ఎల్లమ్మ తల్లి జ్యోతి. అమ్మవారిని జ్యోతి రూపంలో కొలుస్తారు భక్తులు. అమ్మవారికి ఆడవాళ్ళు సమర్పించే సార ఇది. రవిక ముక్క, చీరలు, పసుపు, కుంకుమ, గాజులు, ఎండు ద్రాక్షాలు, కొబ్బరికాయలు అవన్నీ అమ్మవారికి భక్తులు సమర్పిస్తుంటారు. మీరిప్పుడు చూస్తుందే యాగశాల. అమ్మవారికి కళ్యాణానికన్నా ముందు అమ్మవారి సహదేవతలందరిని ఆహ్వానం చేసి తెల్లారే అమ్మవారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఆడవాళ్ళందరూ కలిసి కోలాటం ఆడుతున్నారు. అమ్మవారి కళ్యాణంతో పాటు ఈ అమ్మవారి ఆలయంలో జంతి బలి ఎక్కువగా జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్ మందు ముందు స్వీకరించడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా అమ్మవారి భక్తులు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఇక్కడ వాళ్ళు తెలంగాణ సంస్కృతిలో భాగంగా మందు, చిందు, కల్లు, మందు, మాంసంతో ఈ భక్తులు సేద తీరుతూ ఉంటారు. ఈ బోనాల జాతరలో స్పెషల్ అట్రాక్షన్ ఎవరంటే అర్ధనారీశ్వరులు. మీరిప్పుడు చూస్తుంది అర్ధనారీశ్వరులు, శివశక్తులు. చూడండి ఫ్రెండ్స్. అమ్మవారు కొన్ని వేల మందికి ఒకేసారి పూని సంబరం చేపించుకునేదే ఈ బోనాల సంబరం. శివశక్తులు, అర్ధనారీశ్వరులు, మహిళ భక్తురాళ్ళు చూడండి. వేలాది మందిగా ఇక్కడికి తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకోవటం జరుగుతుంది. ప్రతి స్త్రీ మీద, ప్రతి అర్ధనారి మీద అమ్మవారి పూనకం ఉంటుంది ఫ్రెండ్స్. ఆ వీడియో గూడా మీకు చూపిస్తాను. చూడండి. ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ చేసే వీడియోస్ గూడా మీకు రావాలి నోటిఫికేషన్ రూపంలో అనుకుంటే, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు మాత్రమే నేను చేసే వీడియోస్ మీకొస్తుంటాయి. ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి ఈ వీడియోలు తీయటం జరుగుతుంది ఫ్రెండ్స్. నన్ను ఎంకరేజ్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు కావాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అమ్మవారు ఇక్కడికొచ్చి చూడండి ఫ్రెండ్స్. ఒంటి మీదకొచ్చి మహిళా భక్తురాల సమస్యలు అడిగి తెలుసుకుంటుంది ఈ అమ్మవారు. ఈ జాతర మొత్తంలో కూడా మనకి ఎక్కువగా కనిపించేదామె. అర్ధనారీశ్వరుల మీదకి అమ్మవారు పూని, ఆ భక్తుల సమస్యలు అడిగి వాళ్ళ సమస్యలకు పరిష్కార మార్గాలు చూపిస్తూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా అర్ధనారీశ్వరులు. అమ్మవారి సేవకే తమ జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళు. అమ్మవారికి బోనాన్ని రెడీ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఈ అమ్మవారి బోనం మొత్తం వేపాకులతోనే రెడీ చేస్తారు. సినీ సెలబ్రిటీ బంజారా హిల్స్ ప్రశాంత్ గారు ఫ్రెండ్స్ మీరిప్పుడు చూస్తుందే హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ ఫ్రెండ్స్. ఎంతోమంది రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలొచ్చి ఈ అమ్మవారిని దర్శించుకోవటం జరుగుతుంది. ఇప్పుడు చూస్తుందే అమ్మవారి కళ్యాణ వేదిక. అయితే ఈ అమ్మవారి కళ్యాణాన్ని షూట్ చేయాలనుకున్నాను. కానీ వారం రోజులకి ముందు నుంచే అమ్మవారు టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్ జేసుకోవాలంట. నాకు ఆ విషయం తెలియలేదు. అందుకోసమే అమ్మవారి కళ్యాణాన్ని మీకు చూపించలేకపోయాను. కానీ అమ్మవారి కళ్యాణ ఉత్సవమూర్తులను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సాధ్యమైనంత వరకుగా చూడండి. మీరిప్పుడు చూస్తుంది అమ్మవారి కళ్యాణ మూర్తులు వీరు. ఇక్కడికి చేరుకోవటం దుర్లభమైంది ఫ్రెండ్స్. ఎంత ప్రాధేయపడినా ఆలయ సిబ్బంది మరియు పోలీసులు వారు ఆ పాస్ లేకుండా లోనికి ఎంట్రీ కానివ్వలేదు. భద్రతా చర్యల దృష్ట్యానే వారు అలా ప్రవర్తించడం జరిగింది. వాళ్ళు కూడా ఇంతమంది భక్తులను రక్షించాలనే ఉద్దేశంతోనే పాస్ లేని వాళ్ళని లోనకి ఎంట్రీ చేయలేదు ఫ్రెండ్స్. చూడండి వేలాది మంది భక్తులొచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతున్నారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ ముగ్గురమ్మల మూల రూపమే మన బల్కంపేట రేణుకా ఎల్లమ్మ తల్లి. ఈ ఎల్లమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి భక్తులకి ఎల్లమ్మ కంకణం అని కడుతున్నారు ఫ్రెండ్స్. ఈ కంకణాన్ని
వేపాకులతో కట్టడం జరుగుతుంది. ఈ ఎల్లమ్మ తల్లి కంకణం కట్టుకోవటం వల్ల వివాహం తొందరగా జరుగుతుందంట. ఇంకొక విశేషం ఏంటంటే, ఈ కంకణాన్ని ధరించడం వల్ల, మనం అనుకున్న కార్యాలు ఏవైతే ఆగిపోయి ఉంటాయో, అవి కూడా నెరవేరుతాయంట. మన ఒంటి మీద ఉన్న గాలి, ధూళి ఉన్నా గాని, ఈ కంకణం కట్టుకోవటం వల్ల అవి తొలగిపోయి మనకు మనశ్శాంతి లభిస్తుందంట. అంత పవర్‌ఫుల్ ఈ ఎల్లమ్మ తల్లి కంకణం. ఈ బోనాల సీరీస్‌లో నెక్స్ట్ లస్కర్ బోనాలు కూడా వీడియో తీసి మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది కదా! నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. మీ అందరి సపోర్టు, బ్లెస్సింగ్స్ నాకు గావాలి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. మీ ట్రావెలర్ అజయ్ ధర్మ. బాయ్ ఫ్రెండ్స్.